నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అగ్ని ప్రమాదంలో 3 తరాలను కోల్పోయిన కుటుంబం, తీరని శోకంలో మునిగిపోయిన సంబంధీకులు. నాగర్ కర్నూలు జిల్లాలో ఇవాళ రేవంత్ రెడ్డి పర్యటన. ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభం. నల్గొండ జిల్లాలో నకిలీ వైద్యులపై రాష్ట్ర వైద్య మండలి చర్యలు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 14 సెంటర్లపై కేసులు. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు. పుణ్య స్నానాలు చేసి ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్న భక్తులు. ఉగ్రవాదంపై దాయాది దేశపు అబద్దపు ప్రచారం బహిర్గతం. ఆపరేషన్ సింధూర్తో వాస్తవాలు వెల్లడయ్యాయన్న అమిత్ షా. హైదరాబాద్ గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన 3 తరాలను పొట్టన పెట్టుకుంది. ఈ హృదయ విదారక ఘటనలో 17 మంది మృత్యువాత పడ్డారు. బాధిత కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిలింది. మృతదేహాలకు పోస్టుమార్టం చేసి కవర్లలో చుట్టి తీసుకెళ్తున్న దృశ్యాలు అందరినీ కలచివేశాయి. మహానగరంలో ఊహించని ప్రమాదంలో ఒకే కుటుంబంలోని 3 తరాల్ని అగ్గి బలి తీసుకుంది. చార్మినార్ సమీపంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 150 సంవత్సరాల క్రితం ముత్యాల వ్యాపారం చేసేందుకు ప్రహ్లాద్ మోదీ తాత నగరానికొచ్చారు. గుల్జార్ హౌస్ చౌరస్తాలో భవనాన్ని కొనుగోలు చేసి వ్యాపారం ప్రారంభించారు. తండ్రి పూనం చంద్ నుంచి వారసత్వంగా ప్రహ్లాద్ మోదీ, రాజేంద్ర కుమార్ మోదీ సోదరుడు వ్యాపారాన్ని విస్తరించారు. దేశ విదేశాల నుంచి ముత్యాలు దిగుమతి చేసుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బంధుమిత్రులతో కలిసి పండుగలు, వేడుకలు నిర్వహిస్తూ అందరితో కలివిడిగా ఉండేవారు. గుల్జార్ హౌస్ చౌరస్తా సమీపంలోని 2 అంతస్తుల భవనంలోని కింది భాగంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారు. పై 2 అంతస్తుల్లో కుమారుడు, మనువళ్లతో కలిసి ఉండేవారు. ప్రహ్లాద్ మోదీకి 4 సంతానం. 2 కుమారుల్లో పెద్ద కుమారుడు అత్తాపూర్లోని కొత్తగా నిర్మించిన ఇంట్లోకి మారారు. 2 కుమార్తెలకు పెళ్లిళ్లయ్యాయి. రాజీవ్ నగర్, సనత్ నగర్ లో వారు నివాసం ఉంటున్నారు. ప్రహ్లాద్ మోదీ చిన్న కుమారుడు పంకజ్ మోదీ భార్య, 3 పిల్లలతో తండ్రి వద్దనే ఉంటున్నాడు. ఉత్తరాది నుంచి వచ్చే బంధుమిత్రులతో ఇల్లంతా నిత్యం సందడిగా ఉండేదని స్థానికులు తెలిపారు. అక్కడే పుట్టి పెరిగిన ప్రహ్లాద్ మోదీకి పాతబస్తీ ప్రాంతమంటే ఎనలేని మమకారం. కుమారులు, కోడళ్లు, మనుమలు, మనుమరాళ్లతో అక్కడే కాలం వెళ్లదీస్తున్నారు. కాలికి దెబ్బ తగలడంతో కొద్ది కాలంగా ఇంటికే పరిమితమయ్యారు. నడవలేని పరిస్థితిలో బయటకు వెళ్లలేకపోతున్నారు. అత్తాపూర్లో బంధువుల ఇంట జరిగిన వేడుక కోసం కుమార్తెలు, మనుమళ్లను పిలిపించారు. వేసవి సెలవులు కావడంతో తండ్రి కోరిక మేరకు 2 కుమార్తెలు తమ బిడ్డలతో కలిసి అక్కడే ఉండిపోయారు. ఇల్లంతా సందడిగా మారడంతో మనుమళ్లతో సరదాగా గడిపారు. ఆదివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా సంభవించిన అగ్ని ప్రమాదంలో కుటుంబమంతా చిక్కుకున్నారు. బయటపడే అవకాశం లేకపోవడంతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరారు. ఘోర ప్రమాదంలో ప్రహ్లాద్ మోదీ దంపతులతో సహా ఆయన కుమారుడు, 2 కుమార్తెలు, మనుమలు, మనవరాళ్లు మరణించడం పెను విషాదం నింపింది. కుటుంబమంతా మృత్యువుడికి చేరడంతో బంధుమిత్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన 17 మంది మృతదేహాల్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, 5 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృతదేహాల్ని తెల్లటి వస్త్రాల్లో చుట్టి తీసుకొస్తున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. బాధిత కుటుంబానికి కోలుకోలేని దుఃఖాన్ని మిగిల్చాయి. గుల్జార్ హౌస్ లో జరిగిన ప్రమాదంలో మంటల ధాటి కంటే ప్రమాదం వల్ల కమ్ముకున్న పొగ వల్లే 17 మంది విలవిల్లాడుతూ స్పృహ కోల్పోయి ప్రాణాలు కోల్పోయారు.
పోస్ట్ మార్టం అనంతరం ఒక్కో అంబులెన్స్ లో 2 మృతదేహాల్ని నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఉండే బాధిత కుటుంబీకుల ఇళ్లకు చేర్చారు. అనంతరం 17 మంది మృతదేహాల్ని పురాణాపూల్లోని శ్మశాన వాటికలో దహనం చేసి అంత్యక్రియలు పూర్తి చేశారు. గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందిన సంగతి తెలిసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి లోతైన ప్రస్తుత దర్యాప్తు అయితే చేస్తడం జరిగింది. దీంట్లో ఎవరి తప్పిదంతో ఈ ప్రమాదం జరిగింది, లేదా ఏదైనా మానవ తప్పిదం కానీ లేదా సాంకేతిక పరంగా సంబంధించి కూడా ఏదైనా తప్పిదం జరిగిందన్న కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం అంటే జీరో ఫైర్ యాక్సిడెంట్ కింద కూడా చార్మినార్ పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీన్ని ఇటు అగ్నిమాపక సిబ్బందితో పాటు తర్వాత ఎలక్ట్రిసిటీ సిబ్బంది సంబంధించి కూడా సంయుక్తంగా కూడా పోలీసు అధికారులు కూడా ఈ దర్యాప్తు అయితే చేయనున్నారు. అంటే ఎక్కడైతే ఆ అగ్ని ప్రమాదం మొదటగా షార్ట్ సర్క్యూట్ కారణంతో జరిగిందని చెప్పి మొదటగా అనుమానించడం జరిగిందో అక్కడ నుంచి ఈ దర్యాప్తు అయితే ఈరోజు పోలీసు అధికారులు అయితే దర్యాప్తు అయితే చేయనున్నారు. దీనికి సంబంధించి పోలీసుల దర్యాప్తు లోతైన దర్యాప్తు అయితే అధికారులు అయితే చేయనున్నారు. కానీ ఈ ఘటనలో ఒక విషాదకరమైన ఘటన అని చెప్పవచ్చు. అయితే పాత బస్తీ సంబంధించి కూడా చార్మినార్ సమీపంలో ఉండే ఈ ప్రాంతంలో ఈ ప్రమాదం అయితే సంభవించడంతో కూడా ఇదంతా ఒకేసారి ఉలికిపడిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. కానీ ఈ ఘటనలో దర్యాప్తుకు సంబంధించి కూడా మరి పోలీసుల దర్యాప్తులు ఎలాంటి విషయాలు వెళ్ళలోకి వస్తాయనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే బాధితుల కుటుంబాలకు సంబంధించి కూడా వ్యక్తి దీనిపైన లోతైన దర్యాప్తు చేయాలని చెప్పి కూడా పోలీసులకు ఫిర్యాదు కూడా పోలీసులు కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేయడం కదా. దీంతో పాటు ఇప్పుడు ఈ ప్రమాదం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఇటు రేవంత్ రెడ్డి కూడా దీనిపై కూడా విచారణ చేపట్టాలి, లోతైన విచారణ చేసి తర్వాత దీనికి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఉన్నతాధికారులను అయితే ఆదేశించడం జరిగింది. నిన్న 17 మంది కూడా ఉదయం జరిగిన సమయంలో కూడా ఉదయం 5:30 ప్రాంతంలో కూడా ఈ ప్రమాదం సంభవించడం, తర్వాత వెంటనే ఇటు అగ్నిమాపక అధికారులకు కాల్ చేస్తే వెంటనే వారు వచ్చి సహాయక చర్యలు కూడా ముమ్మరం చేయడం జరిగింది. ఆ లోపే మంటలు భారీగా వ్యాపించడంతో కూడా వారందరూ ఆ లోపల ఊపిరి ఆడక మొత్తం అపరిస్థితిక స్థితిలో ఉండడంతో కూడా వారిని బయటికి తీసి వివిధ హాస్పిటల్కి అయితే తరలించారు. కానీ తరలించే లోపే వాళ్ళందరూ కూడా చనిపోయారని చెప్పి కూడా వైద్యులు ధృవీకరించడం జరిగింది. అనంతరం వారి మృతదేహాలను కూడా ఇటు పోస్ట్ మార్టం కోసం అని చెప్పి ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం అనంతరం కూడా వారి కుటుంబ సభ్యులకైతే మృతదేహాలను అయితే అప్పగించడం జరిగింది. అప్పగించిన తర్వాత వారు ఇక్కడ వారి దగ్గరలో ఉన్న బంధువులకు సంబంధించి ఇండ్లలోకి ఇటు అత్తాపూరు యూసఫ్గూడ ఆ తర్వాత బంజారాహిల్స్లోని కొంతమందిని వారిని అక్కడి నుంచి మృతదేహాలు తరలించి తర్వాత అంత్యక్రియలకు సంబంధించి కూడా చేయడం జరిగింది. కానీ ఈ ఘటనకు సంబంధించి అయితే పోలీసులు కానీ తర్వాత అగ్నిమాపక అధికారులు అయితే నిన్నటి నుంచి కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేయడం జరిగింది. దీంట్లో ఎవరి అంటే ఎక్కడ ఈ లోపం జరిగింది, తర్వాత ఇంత పెద్ద ఎత్తున భారీగా అగ్ని ప్రమాదంతో కూడా 17 మంది మృతి చెందడంతో కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే తీవ్ర సంచలనం అయితే రేపిందని చెప్పవచ్చు. కానీ ఈ ఘటనలో మరి దర్యాప్తు తర్వాత ఎలాంటి విషయాలు వెళ్ళలోకి వస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే చూడాలి. మనం ప్రస్తుతం ఘటన స్థలం వద్ద ఉన్నాము. ఇక్కడ మొదటి అంతస్తులో నివాసంగా ఉంటారు. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి కూడా వ్యాపారాన్ని కూడా కొనసాగిస్తున్నారు. కానీ లోపలికి తర్వాత బయటికి రాలేక కేవలం ఒకటి ఉండడం మాత్రమే ఇంతవరకు ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పి కూడా ఇటు అగ్నిమాపక అధికారులు అయితే భావించడం జరిగింది. లోపలికి అగ్నిమాపక అధికారులు కూడా లోపలికి వెళ్ళలేక తర్వాత మంటలు ఆర్పే ప్రయత్నం చేయడానికి కూడా కొంతవరకు అంతరం ఏర్పడంతో కూడా ఇంట్లో ఉన్న తలుపులు కానీ తర్వాత గోడకు సంబంధించి కూడా రంధ్రం చేసి వారిని అయితే బయటికి తీసిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం, తర్వాత వారికి మంటలు భారీగా వ్యాపించడం, తర్వాత పొగ అలుముకోవడంతోనే వారి ఊపిరి ఆడక తర్వాత అపరిస్థితిక స్థితిలో వెళ్ళిపోయారని చెప్పి కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే అగ్నిమాపక అధికారులు అయితే గుర్తించడం జరిగింది. కానీ ఏదైనప్పటికీ ఈ కేసుకు సంబంధించి అయితే పోలీసు అధికారులు తర్వాత విద్యుత్ శాఖ అధికారులు కానీ అగ్నిమాపక అధికారులు కూడా సంయుక్తంగా దర్యాప్తు చేసిన తర్వాత దీంట్లో లోపాలకు సంబంధించి కానీ దీంట్లో ఎవరి తప్పిదం ఉంది, కానీ ఎక్కడ ఇంత ప్రమాదానికి సంబంధించి కూడా ఎవరి ఉందన్న దాని మీద కూడా దర్యాప్తు తర్వాత కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు ఉన్నతాధికారులే స్వయంగా నిన్న డీజీపీ కానీ హైదరాబాద్ సిపితో పాటు తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ కానీ తర్వాత అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి కూడా ఘటన స్థలానికి వచ్చి తర్వాత పూర్తిగా పరిశీలించడం జరిగింది. దీంట్లో జరిగిన ప్రమాదం పైన కూడా పూర్తి స్థాయిలో ప్రాథమిక వివరాలు సేకరించడం జరిగింది. అయితే ఈరోజు మరొకసారి అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత అక్కడ ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం నుంచి కూడా ఆధారాలు కానీ తర్వాత వివరాలు కూడా సేకరించిన తర్వాత ఈ దర్యాప్తుకు సంబంధించి కూడా
ముమ్మరంగా కొనసాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో. పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా సౌర గిరిజల వికాసం పథకానికి శ్రీకారం చుట్టింది. పోడు భూముల్లో సేద్యం చేస్తున్న రైతులందరికీ రానున్న 5 ఏళ్లలో సోలార్ పంప్సెట్ల ద్వారా నీటి వసతిని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. లబ్దిదారులకు సోలార్ పంప్సెట్లను పంపిణీ చేయనున్నారు. అనంతరం సీతారామాంజనేయ ఆలయాన్ని దర్శించుకుని ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. కార్యక్రమం అనంతరం స్వగ్రామం కొండారెడ్డిపల్లెకు చేరుకుంటారు. కొండారెడ్డిపల్లెలో ఆంజనేయ స్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం కొండారెడ్డిపల్లె నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. గిరిజనుల ఆర్థికాభివృద్ది తోడ్పాటుకు ఇందిరా సౌర గిరిజల వికాసం తోడ్పడుతుందని అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి నాగర్ కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో స్థానిక నేతలు అధికారులతో కలిసి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఇందిరా సౌర గిరిజల వికాస పథకం లబ్దిదారులైన రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమాల ఏర్పాట్లను, హెలిప్యాడ్ నిర్మాణ పనులను, బహిరంగ సభ, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాట్లు, బందోబస్తు వంటి అంశాలను భద్రతా సిబ్బందితో కలిసి పరిశీలించారు. గిరిజనుల సంక్షేమం కోసం 12,600 కోట్ల రూపాయలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా పథకం ప్రారంభం కానుందని తెలిపారు. ఈ పథకం కింద మొత్తం 6 లక్షల ఎకరాల గిరిజనులకు సంబంధించిన భూములు ఎంపిక కావడం వల్ల 2,10,000 మంది గిరిజన రైతులు లబ్ది పొందనున్నారని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు తనపై చూపిన అభిమానంతోనే నాడు సైబరాబాద్ నిర్మాణం, నేడు అమరావతి నిర్మాణం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు వన్ సంస్థ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న సామాజిక మాధ్యమాలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. గతంలో తాను ముందు చూపుతో చేసిన కృషి వల్లే ప్రస్తుతం ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగువారి సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. 2047 కల్లా అమరావతి, హైదరాబాద్ నగరాలు దేశంలోనే తొలి 2 స్థానాల్లో ఉంటాయని స్పష్టం చేశారు. కార్యక్రమానికి హాజరైన చినజీయర్ స్వామి తెలుగువారికి కనీసం గుర్తింపు లేని సమయంలో ఎన్టీ రామారావు తెలుగువాడి సత్తాను దేశంలో నిలిపారని గుర్తు చేశారు. తెలుగు భాషను గౌరవించి భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని విశ్రాంత సీజే ఎన్వి రమణ వెల్లడించారు. నేను ఒక విజన్ ని రూపకల్పన చేస్తే ఆ విజన్ లో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకుని 96-97 ప్రపంచంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని ఐటీని ప్రమోట్ చేస్తే నేను ఆ సమయంలోనే ఐటెక్ సిటీ పెట్టి ఐటీని ప్రమోట్ చేశాను. వీళ్ళందరితో ఆ రోజు ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఫస్ట్ కట్టింది ఐటెక్ సిటీ కట్టాం. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఇండియన్స్ ఉంటారు, అగ్రభాగాన తెలుగువారు ఉన్నారు. ఇంకొక పక్కన నాలెడ్జ్ ఎకానమీ, ఫ్యూచర్లో ఏమాత్రం అనుమానం లేదు, క్రియేటివ్ ఎకానమీకి చిరునామాగా ఈరోజు తెలుగు జాతి తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం పనిచేస్తే ప్రజలు మర్చిపోతాం అనుకుంటాం, కానీ ఏ విధంగా ప్రజలు స్పందిస్తారనేది నా జీవితంలోనే కాదు, ఎన్ని జన్మలెత్తి మళ్ళీ తెలుగు వాడుగానే పుట్టాలనుకుంటున్నా, ఈ జాతికి సేవ చేయాలని ఆలోచిస్తున్నాను. శాటిలైట్స్ వచ్చిన తర్వాత మనం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా సమాచారాన్ని 24 గంటల్లో అందుకోగలుగుతున్నాం. అది చాలా మంచి పరిణామం. అదే సందర్భంలో మనం ఉన్నటువంటి అవకాశాలని ఎంత దుర్వినియోగం చేస్తున్నాం, ఏ రకంగా సమాజం అది ఎఫెక్ట్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలా. అమరావతి రైతుల ఉద్యమంలో దక్షిణ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పెద్ద పోరాటం, ఆ ఉద్యమం ద్వారా ఆంధ్రప్రదేశ్లో తిరిగి ప్రజాస్వామ్యం నెలకొంది అనేటటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలా. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాల్పస్య తపస ఫలం అని వాళ్ళు చెప్పారు. అంటే తెలుగుతనం కానీ తెలుగు భాష కానీ ఎన్నో లక్షల జన్మల పుణ్యం వల్ల కానీ లభించదు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటూను ఇటాలియానా ఆఫ్ ఈస్ట్ అని తెలుగు భాషని ఎవరెవరో గుర్తించారు. కానీ ఇవాళకి మన తెలుగు వాళ్ళు మేం తెలుగు వాళ్ళము అని చెప్పుకోవడానికి సాహసించకపోవడం అనేటటువంటిది ఏమిటో మనసుకి దిగులుగా అనిపిస్తుంది.
రాష్ట్ర పాలనా సౌధాల్లో మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు. సచివాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరించి ఫోటోలు దిగారు. దాదాపు 2 గంటల పాటు సందడి చేసి ఫోటోషూట్లో తెలంగాణ జరూర్ ఆనా అంటూ నినదించారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కమాండ్ కంట్రోల్ సెంట్రల్లోనూ పాలనాపరంగా అనుసరిస్తున్న అత్యాధునిక సాంకేతికతను అధికారులు సుందరీమణులకు వివరించారు. రాష్ట్రంలోని పర్యాటక, ఆధ్యాత్మిక, ఆహ్లాద ప్రాంతాల్ని చుట్టేస్తున్న మిస్ వరల్డ్ పోటీదారులు ఆదివారం హైదరాబాద్లోని సచివాలయానికి వెళ్లారు. ప్రత్యేక బస్సుల్లో సాయంత్రం 5:40 అక్కడికి చేరుకున్న మిస్ వరల్డ్ పోటీదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వారిని స్వాగతించారు. సచివాలయ భవనం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపైకెక్కి అభివాదం చేశారు. అందశ్రీ రాసిన రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ గేయాన్ని వినిపిస్తుండగా తెలంగాణ తల్లి విగ్రహానికి మిస్ వరల్డ్ ఇండియా నందిని గుప్తా సహా మరో 10 దేశాలకు చెందిన వారు పుష్పాంజలి ఘటించారు. సచివాలయం లోపలి ప్రాంగణంలో తెలంగాణ వంటకాలతో రాష్ట్ర ప్రభుత్వం వారికి తేనీటి విందును ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాల్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన డ్రోన్ షోను అందగత్తెలు వీక్షించారు. డ్రోన్లతో సాక్షాత్కారమైన తెలంగాణ తల్లి రూపం, తెలంగాణ రైజింగ్ నినాదాన్ని సుందరీమణులు వీక్షిస్తూ అబ్బురపడ్డారు. అంతకుముందు 107 మంది ప్రపంచ సుందరి పోటీదారులు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు. ప్రవేశ ద్వారం నుంచే పోలీసుల అశ్విక దళం ఎస్కార్టుతో వారి పర్యటన ప్రారంభమైంది. రెడ్ కార్పెట్ పై అందాల భామలకు జాగిలాలు పుష్పగుచ్చాలిచ్చి ఆహ్వానం పలికాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల రక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న షీ టీమ్స్, భరోసా, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, టీసేఫ్, టీఎస్కాప్స్, స్మార్ట్ పోలీసు తదితర విధానాల్ని అధికారులు వివరించారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిన గోడలపై మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా పోటీదారులు సంతకాలు చేశారు. ఆయుధాల ప్రదర్శనను తిలకించారు. ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ట్రాన్స్జెండర్లతో ఫోటోలు దిగారు. రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకు తమ ప్రభుత్వం పరిపాలన చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ సందర్శన, పర్యాటక ప్రదేశాల గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రచారం చేయాలని మిస్ వరల్డ్ పోటీదారుల్ని కోరారు. నల్గొండ జిల్లాలో నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న క్లినిక్లపై రాష్ట్ర వైద్య మండలి దాడులు నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో కొందరు నకిలీ డాక్టర్లుగా చలామణి అవుతున్నట్టు గుర్తించారు. మరికొందరు నిబంధనలకు విరుద్దంగా రోగులకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నట్టు గుర్తించారు. నకిలీ వైద్యులపై నల్గొండ 1 టౌన్ పిఎస్లో 3 కేసులు, 2 టౌన్ పిఎస్లో 4 కేసులు, మునుగోడు ఠాణాలో 2 కేసులు, తిప్పర్తిలో 5 కేసులు నమోదైనట్టు తెలంగాణ వైద్య మండలి తెలిపింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 సెంటర్లపై కేసులు నమోదు చేసినట్టు వివరించారు. నకిలీ వైద్యులను కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ముందు ఒక ధర చెప్పి మార్కెట్కు తెచ్చాక వ్యాపారులు తక్కువ ధర ఇస్తామనడంతో ఓ రైతు తీవ్ర ఆగ్రహంతో వంకాయలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ముచ్చిపర్తికి చెందిన రవీందర్ రెడ్డి తన పొలంలో వంకాయలను పండించారు. ఆదివారం హనుమకొండ జిల్లా పరకాలలో వారాంతపు సంత ఉండడంతో మంచి ధర వస్తుందని ఆశించారు. కూరగాయల వ్యాపారులకు ఫోన్ చేసి వంకాయలు ధర అడగడంతో కిలో 40 రూపాయలు ఇస్తామని చెప్పారు. దీంతో దాదాపు 3 క్వింటాళ్ల వంకాయలను కోసుకుని 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరకాల మార్కెట్కు తీసుకొచ్చారు. తీరా మార్కెట్లో వ్యాపారులు 10 రూపాయలు మాత్రమే ఇస్తామనడంతో రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసుకొచ్చిన వంకాయలను రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. రైతులు బ్లాక్ మెయిల్ చేస్తారు. వీళ్ళు ఇక్కడ కష్టపడి పండితే రావేనా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని తెలంగాణ ఆర్టీఐ కమిషనర్ పివి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయం పూజలు అనంతరం ఈవో వెంకట్రావుతో కలిసి భక్తుల సమస్యలు, సదుపాయాలపై ఆరా తీశారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానంలో మాడ వీధుల్లో కూల్ పెయింట్తో పాటు కొండపైన బస్టాండ్లో కాయిర్ మ్యాట్స్, కార్పెట్స్ ఏర్పాటు చేపట్టినట్టు ఈవో వెల్లడించారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో పుణ్యస్నానాలకు భక్తులు భారీగా వచ్చారు. త్రివేణి సంగమంలో స్నానాలు చేసి ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ కాళేశ్వరానికి వెళ్లనున్నారు. పుష్కర స్నానం చేసి స్వామివారిని దర్శించుకోనున్నారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరానికి సరస్వతి పుష్కరాల సందర్భంగా రోజురోజుకి భక్తుల తాకిడి పెరుగుతోంది. రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చి భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు చేసి పునీతులవుతున్నారు. భక్తుల రాకతో కాళేశ్వర పరిసరాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. సరస్వతి ఘాట్ పరిసరాలు రద్దీగా మారాయి. ఆదివారం సెలవు దినం కావడంతో అన్ని దారులు కాళేశ్వరం వైపే అన్నట్లుగా సాగాయి. ఎండ వేడిని సైతం లెక్క చెయ్యక భక్తులు కాళేశ్వరం బాట పట్టారు. ప్రైవేటు వాహనాల్లో భక్తులు ఎక్కువ మంది తరలి రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆదివారం ఒక్కరోజే దాదాపు 1,70,000కు పైగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు చేసి ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. పుష్కర రద్దీపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఏరియల్ సర్వే నిర్వహించారు. పుష్కర స్నానం చేస్తూ నీటిలో మునిగిపోతున్న ఓ బాబుని ఎన్డీఆర్ఎఫ్ పోలీసు సిబ్బంది రక్షించారు. పుష్కర స్నానం అనంతరం అస్వస్థతకు గురైన ఓ భక్తుణ్ణి సిబ్బంది హుటాహుటిన స్ట్రెచర్ ద్వారా తరలించి చికిత్స అందించారు. సాయంత్రం సమయంలో జరిగిన హారతి ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని భక్తులు చెబుతున్నారు. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు, వాటర్ ప్రాబ్లం లేదు, ఏది లేదు, మంచి జరిగింది. చాలా బాగా చేశారు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఎలాంటి లోటు లేదు, చాలా బాగుంది. అంటే వెహికల్స్ గిట్ల బాగానే ఉన్నాయి, జనాలు బాగా వచ్చారు, చాలా మంది వచ్చారు. చిన్నప్పుడు వచ్చాం, ఇప్పుడు వచ్చాం, చాలా బాగుంది, అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి, చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ అందరితో వచ్చాం, చాలా హ్యాపీగా ఉంది. 12 years తర్వాత వస్తాయి కాబట్టి చిన్నప్పుడు ఎప్పుడో చూసినాము, ఇప్పుడు చూస్తుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. 12 years తర్వాత ఇప్పుడు వచ్చాము. ఇక్కడ పిల్లలను ఫ్యామిలీతో వచ్చాము. ఫెసిలిటీ అన్నీ బాగా ఉన్నాయి, చాలా హ్యాపీగా ఎంజాయ్గా చేశాము. స్నానాలు కూడా అన్నీ పుష్కర స్నానాలు చేశాము కాబట్టి మనం చేసిన పాపాలు పోయి పుణ్యాలు రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అలా బాగా అనిపించిందండి, అన్ని ఏర్పాట్లు మంచిగా చేశారు. పుష్కర ఘాట్ల దగ్గర అంతా నీట్గా ఉన్నది, మంచిగా చేశారు. సరస్వతి నది పుష్కరాలకు వచ్చాము, చాలా బాగున్నాయి. ఇక్కడ ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చాము, మాకు బాగా అనిపిస్తుంది, ఏర్పాట్లు బాగున్నాయి. పుష్కర స్నానం అంటే 12 సంవత్సరాలకి ఒకసారి గురుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు చేస్తూ ఉంటారు. అందువల్ల అక్కడ ఆ టైంకి పాజిటివ్ రేస్ బాగా ఉంటాయి. అందువల్ల ఆరోగ్యానికి కానీ దేనికైనా మంచిది. అందువల్ల మేము ప్రతి పుష్కరానికి వెళ్తూనే ఉంటాం. ఇది 2వ సారి ఇక్కడికి రావడం. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం సార్. మేము ఏర్పాట్లు బాగా చేశారు, గవర్నమెంట్ వాళ్ళు బాగుంది. మేము ఎక్కడ ఏ ఇబ్బంది పడలేదు, చాలా బాగా అనిపించింది. పుష్కర ఘాట్గా స్నానాలు చేసాం, అన్ని బాగున్నాయి సౌకర్యాలు. పుష్కరాలప్పుడు ఏంటంటే కోటి దేవతలు కొలువై ఉంటారు నదిలో అని చెప్పి, పైగా ఇది త్రివేణి సంగమం కదా, అందుకని వచ్చేసాం. ఈరోజు ఆదివారం పబ్లిక్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటూనే వచ్చేసాం. మళ్ళీ రేపటి నుంచి కుదరదు, సాటర్డే లాస్ట్ కదా అని అనుకొని వచ్చేసాము. ప్రశాంతంగా స్నానాలు అవి జరిగింది, చక్కగా పూజలు చక్కగా బాగుంది, ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. ఇవాళ సైతం భక్తుల రద్దీ అధికంగానే ఉంటుందని భావిస్తోన్న అధికారులు అందుకనుగుణంగా ఏర్పాట్లు చేశారు.